ఆయన ప్రమాణం చేసుడేందో గాని అటెంక మన దేశానికి ఎంత లాభం ఎంత నష్టం అనుకుంటా దునియాలున్న కతిమ దేశాలన్నీ లెక్కలేసుకున్నట్లా మునిగిపోయిర్రు. ఎసొంటి నిర్ణయాలు తీసుకుంటాడో, స్టాక్ మార్కెట్ కథ ఎట్లుంటుందో, గ్రీన్ కార్డుల సంగతి ఏం చేస్తాడో, వీసాలు ఈజీగా దొరుకుతాయో లేదో అని ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. గా ముచ్చటంతా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు అరుచుకొనొద్దాం పార్రి. అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండో మల్క అందుకోబోతుండుల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున గెలిచిన డొనాల్డ్ ట్రంప్ సారియాల నిన్న రాత్రే వాషింగ్టన్ సిటీలో ఇంటి లాదులతోటి గాలిమోటార్ దిగిండు. ఇక ఇంటమ్మతో కలిసి పొద్దికంగా పటాకుల షో చూసిండు. ఇట్లా అధ్యక్ష పోటీలా మన కమలా హ్యారిస్ మీద గెలిచి అటు ఇటు 2 నెలలు కావస్తున్నా పాత ప్రెసిడెంట్ పదవీ కాలం పూర్తయ్యేదాకా ఆగాలన్న రూల్ ఉంటుంది కాబట్టి ఆ టైం అయ్యేదాకా ఆగిండన్నట్టు. ఇవాళ కుడి చేయి మీదికెత్తి ఎడమ చేతిని 2 బైబిళ్ళ మీద పెట్టి ఐ డొనాల్డ్ ట్రంప్ అనుకుంటా ప్రమాణం చేయబోతుండే. ఇట్లా I, Donald John Trump, do solemnly swear that I will faithfully execute. ఇది 2017లో ప్రమాణం చేసిన వీడియో. వచ్చే గెస్టులు వాళ్ళు దొడుక్కున్న బట్టలు తప్పితే కతిమదంతా సేమ్ టు సేమే ఉంటది. ఈ ప్రమాణం పేరంటానికి హాజరుపడుతందుకు తెల్లారంగానే అమెరికా మాజీ ప్రెసిడెంట్ల కాడికెళ్ళి దేశాల ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బిజినెస్ టైకూన్లంతా యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ కు వరుస పెట్టిరు. మన దేశంకెళ్ళి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ సారు, రిలయన్స్ కంపెనీల ఓనర్ ముఖేష్ అంబానీ సేటోలు కూడా పోయిరట. ఇక పదవీ ప్రమాణం చేసినాక ఉంటుంది అసలు కథ అంతా. ఏమేమి నిర్ణయాలు తీసుకుంటాడో, ఏం మాట్లాడుతాడో అని అందరు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మైండ్లో ఏమేమి ఆలోచనలు పెట్టుకుంటో సారు కానీ దునియాను కింద మీద చేసేటంత పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వబోతుండు. ఇక అట్లా ప్రమాణం చేయగానే మన తన సీఎంలు తొలి ఫైళ్ళ మీద సంతకం, రెండో ఫైళ్ళ మీద సంతకం అనుకుంటా పెడతారు కదా. ఇక ఇట్లా 100 సంతకాలు పెట్టబోతున్నట వరుసగా. మరి అవి ఏమేంటియో కానీ సారు తీసుకునే నిర్ణయాల మీద ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు, బిజినెస్లు, దేశాల నడుమ సంబంధాలు, యుద్ధాలు ఇట్లా సర్వం ఆధారపడున్నాయి. చూడాల మరి ఏం చెప్తాడో. వి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనుకుంటా ఓట్లు దండుకున్న ఈ ట్రంప్ దొర.